హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి అస్సలు మర్చిపోలేనమాట నేను. అంటే మనం అంటూ ఉంటాం కదండి, నా లైఫ్లో నేను ఈ రోజుని మర్చిపోలేమని. అలాంటిదే అనమాట. ఈరోజు కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. సో నేను కూడా అస్సలు మర్చిపోలేను ఈ రోజుని. సో మేము వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాయనంపల్లి మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఒక చిన్న టెంపో డీషం మాదిరి ఉంటుంది కదండి, అలాంటిదే. అందులో ఒక 15 మెంబర్స్ అనమాట. మేము చిన్న వాళ్ళం నుంచి పెద్దవాళ్ళం అందరం ఒక 15 మంది అయితే కలిసి వెళ్తున్నాము. సో అమ్మ, నాన్న, తమ్ముడు, మామ, మామయ్య వాళ్ళ ఫ్యామిలీ, పిన్ని, నానమ్మ, చెల్లె, తమ్ముడు, ఇలా అందరం కలిసి ఒక 15 మంది అయితే ఉన్నామన్నమాట. సో అక్కడేం జరుగుతుంది నాయనంపల్లి దగ్గర అని అనుకుంటున్నారా? సో చాలానే జరిగింది. ఒకటొకటైతే చెప్తాను. సో మీరు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ మీరు కూడా వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా అవ్వచ్చు. అందుకే నేను ఫస్టే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసినట్టు కూడా ఉంటుందనేసి అయితే చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ చూడండి, మేమైతే ఇప్పుడే దిగామన్నమాట. టిఫిన్స్ కూడా తీసుకొచ్చామండి. ఎందుకంటే మనము అంతా వండుకొని చేసే వరకు మధ్యాహ్నం లంచ్ అయిపోతుంది. సో మార్నింగ్ టైం పిల్లలు కానీ మనం కానీ ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇంకా మేము బయట నుంచే టిఫిన్ అయితే ఆపి మధ్యలో తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ చూడండి, నాన్నేమో కళ్ళు తీసుకుంటున్నారనమాట. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ ఇక్కడ అంతా కూడాను ఉంటుందండి, అమ్మవారికి సమర్పించుకుంటారు ఇక్కడ. సో గుడి దగ్గర ఏంటి ఇలా అని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే అలా ఏమనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నాన్ వెజ్ కానీ కళ్ళు మందు అంతా కూడా నడుస్తుంది. ఇక్కడ చూడండి, మా తమ్ముడు 2 కోడి పుంజులు, ఇంకా మామయ్య వాళ్ళు ఒక 2 కోడి పుంజులు, 4 కోడి పుంజులతో మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం లైన్లో వెళ్ళాలి, కొంచెం ఎక్కువ జనము. సండేనే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ జనమే ఉంటారు. అండ్ తిని చూడండి, బుడ్డది మా మామ కూతురు, 6 నుంచి 5 మంత్స్ ఏమో, 5 నుంచి 6 మంత్స్ ఉంటుంది. తినొచ్చేసి మా చెల్లె కూతురు, తినొచ్చేసి బుడ్డది నా కూతురు అనమాట. ఇలా అందరము ఒక్కొక్క పిల్లల్ని ఒక్కొక్కరం తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఇంతకుముందు గుడి వచ్చేసి చెట్టు కింద ఉండేదండి, చెట్టు కింద అమ్మవారు ఉండేవాళ్ళు. అండ్ మాకు అది ఏమంటారు, అంత చుట్టూ తిరిగేటప్పుడు అంత దూరం ఏమి అనిపించేది కాదు. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కాబట్టి గుడి కట్టేశాక కొంచెం నడవడానికి చాలా టైం పడుతుంది. దూరం చుట్టూ తిరుగుతాం కదా గుడి చుట్టూ మనము. సో కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో గుడిలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యిందనమాట. ఇక్కడ చూస్తే మేము గుడి బయటనే అనమాట ఇదంతా కూడాను. సో ఇక్కడనే అనమాట. అంటే నాకు కూడా తెలియదు, మా చుట్టాల వాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. అనుకోకుండానే కలిసాము. నేను వచ్చేసి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళాను, వాళ్ళు వచ్చేసి అత్త వాళ్ళ ఊరు నుంచి వచ్చారు కాబట్టి నాకు అంతలా తెలియలేదన్నమాట. పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. అండ్ ఇక్కడ మా తోటి కోడలు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అనుకోకుండా కలిసారు. సో అందుకే నేను కొంచెం వీడియో కూడా తీసుకున్నాను అండ్ షాక్ కూడా అయ్యాను అనమాట, మీరు కూడా వచ్చారా అనేసి. అండ్ గుడిలో మాకు ఒక ఎక్స్పీరియన్స్ అయిందని చెప్పాను కదండి, అది ఇక్కడే అనమాట. అమ్మవారు ఇక్కడ ఉంటారు. అండ్ ఇది కొంచెం స్క్వేర్లో ఉంటుంది కదా, స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు మూలలు ఉంటాయి కదండి. సో ఆ మూలలో అనమాట మా నాన్న మా ఇద్దరు పిల్లలు చేయి పట్టుకున్నాడు. సో కొద్దిసేపటి కోసం మా తమ్ముడు వచ్చేసి చేయి నొప్పి లేసిందో ఏమో కానీ కోడి పుంజు పట్టుకో అని మా నాన్నకు ఒక కోడి పుంజు అయితే ఇచ్చారనమాట. ఆ టైంలోనే పాప చేయి అయితే మా నాన్న వదిలేశారు. సో మేము వచ్చేసి బయటికి వచ్చే దారిలో వస్తున్నాము, పాప వచ్చేసి రివర్స్లో వెళ్తుందనమాట, ఆపోజిట్లో. సో అటువైపు నుంచి అటువే వెళ్ళిపోయింది, మేమేమో ముందరికి వచ్చేసినాము. కొద్దిసేపు అసలు గుండె ఆగినంత పని అయిపోయింది, పాప కనిపించలేదు. ఒక్కసారిగా వెనక్కి పరిగెత్తి మరీ నేను చూశానమాట, నా కూతురు అనేసి. అలా జరిగినప్పుడు కొంచెం భయం అయితే అవుతుందండి. అప్పటికే అక్కడ ఏంటంటే పోలీస్ వాళ్ళు, సీసీ కెమెరాస్ అందరూ చెప్తూనే ఉంటారు, మీ పిల్లలు జాగ్రత్త, మీ బంగారం జాగ్రత్త అనేసి. అండ్ అంతేకాకుండా గుడిలో వేరే వాళ్ళకి జరిగింది, బంగారం కూడా దొంగతనం చేశారు. ఒక 5-6 మెంబర్స్ అంట, వాళ్ళ గ్యాంగే ఉండే అన్నమాట. సో పోలీస్ వాళ్ళైతే పరిగెత్తి మరీ పట్టుకున్నారు వాళ్ళ గ్యాంగ్ని.
మీరు అనుకోవచ్చు పాపని ఎలా వదిలేసామనేసి. అలా స్క్వేర్ షాప్లో ఉన్నప్పుడు పిల్లలు మూలలు ఉంటాయి కదండి, అది గోడ అడ్డం అయిపోతుంది అనమాట. మేము ముందరికి వస్తున్నాము, పాప రివర్స్లో వెళ్ళిపోతుంటే అంత పెద్ద గుడి ఏం కాదు, చిన్న గుడియే. అప్పటికి చాలామంది జనాలు ఉంటారు కాబట్టి జనాల్లో అంత చిన్న బుడ్డది ఏడ కనిపిస్తుంది కాళ్ళ మధ్యలలో. సో అందుకే కొంచెం భయం అయితే అయిందనమాట. అండ్ అంతేకాకుండా మాకు జాతరలో కూడా చాలా పెద్ద గొడవనే అయిపోయింది మాకు షాప్ వాళ్ళతోన. అంటే గాజులు తీసుకుందాం అనేసి అయితే వెళ్ళాము, కొన్ని సామాన్ల కోసము. ఇవి కూడా తీసుకున్నాను మేము, చిన్న చిన్న దండలు పిల్లలకి బ్లాక్వి. సో కానీ గాజులల్ల దగ్గర ఏంటంటే ఒకే కలర్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంచెం ఏంటంటే కొంచెం ఎక్కువగా పగిలిపోయి ఉన్నాయి అన్నమాట. అంత కూడా నచ్చలేదు. అందుకే వద్దు మమ్మీ వేరేది తీసుకుందాం, ఇది బాగాలేదనేసి నేను పక్కకైతే వస్తున్నాం కదా, మీరు ఎక్కడ తీసుకుంటారు అసలు అనేసి ఒక్కసారిగా బిచ్చపొల్లు అనేసి అన్నారు అనమాట వాళ్ళు షాప్ వాళ్ళు. అలా ఎలా అంటారు, మీ దగ్గర తీసుకోకపోతే అలా అంటారా అనేసి నేను మమ్మీ ఇంకా ఏమంటారు ఒక హాఫ్ అన్ అవర్ పెద్ద పెద్ద గొడవ చేసామన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎవరు వచ్చినా వీళ్ళు ఇలానే తిడతారు, ఏదో ఒకటి ఇలా కామెంట్ పాస్ చేస్తూనే ఉంటారనమాట. వీళ్ళు మంచోళ్ళు కాదు, తల్లి కొడుకు అనేసి అన్నారనమాట అక్కడ వాళ్ళు. అండ్ మేమిద్దరమే ఆడోళ్ళము ఉన్నామని అనుకున్నారు. కాకపోతే మా ఎంకిల్ నుంచి మా తమ్ముడు, మా మామ, అలా మా బావ ముగ్గురు వచ్చి వాళ్ళని ఒక 2 దెబ్బలు కూడా కొట్టేశారనమాట ఆ షాప్ ఆయనని. అప్పుడు కానీ నోరు ముయ్యలేదు ఆయన, అంతలా ఒర్లిండనమాట. మేమిద్దరం ఆడోళ్ళమే ఉన్నామనుకొని వాళ్ళు వచ్చి ఇంకో 2 దెబ్బలు వేసేసరికి నోరు మూసుకున్నాడు అనమాట. ఆ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఎందుకు అనవసరం అనేసి నేనేం తీయలేదు. కాకపోతే చాలానే పెద్ద గొడవ అయితే జరిగిందండి. ఇవన్నీ జరిగినాయి అక్కడ. అంటే మేము అసలు నమ్మలేదు ఒకరోజు మాకు ఇలా ఉంటుందనేసి. సో మీకు కూడా అవ్వచ్చు ఇలాంటివి, కొంచెం జాగ్రత్త. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.